హాయ్ ఫ్రెండ్స్, రామాయణ భారతాలు పురాణాలు చదవని వాళ్ళకు కూడా కొన్ని పాత్రల గురించి కొంతైనా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందిన పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. మహాభారతంలో ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది? అంతేకాదు, ద్రోణుడు ఏకలవ్యుడికి శిక్షణ ఇవ్వకపోగా ఏకలవ్యుడు విలువిద్యలో తన ప్రియ శిష్యుడైన అర్జునుడిని ఎక్కడ మించిపోతాడో అని బొటనవేలు గురుదక్షిణగా అడగడం ఎంతవరకు సమంజసం? అసలు ఎవరి ఏకలవ్యుడు? ద్రోణుడికి బొటనవేలు ఇచ్చాక ఏమయ్యాడు? శ్రీకృష్ణుడు ఏకలవ్యుడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇలాంటి చాలా సందేహాలకు జవాబు దొరకాలి అంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా. ఈ వీడియోలో మీకు ఏకలవ్యుడు గురించి చాలా ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ అనేది మరికొంతమందికి చూపిస్తుంది. అప్పుడే మా వీడియోస్ కి వ్యూస్ ఎక్కువ వస్తాయి. మనలో చాలా మందికి ఏకలవ్యుడి కథ ఈ క్రింది విధంగా తెలుసు. ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తికి చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకుల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలనే కోరిక ఇతడికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియజేశాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక దాన్ని తిరస్కరించాడు. కానీ కొన్ని కథల్లో ద్రోణుడు ఏకలవ్యుడికి దూరంగా ఉంచడానికి కారణం అతని కులం అని చెబుతారు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని అధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు, ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. కొత్త వేషధారణలో ఏకలవ్యుడు కనిపించేసరికి కుక్క గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చికాకు కలిగిన ఏకలవ్యుడు కుక్క నోరు తెరిచి మూయుటకు మధ్య గల సమయంలోనే దాని నోటిలోకి 7 బాణాలు వేశాడు. తరువాత ఆ కుక్క అర్జునుడికి కనిపించింది. విషయం విచారించగా ఆ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలిసింది. ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడడానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం పలికాడు. ఏకలవ్యుడు విలువిద్య చూసి ఎంతో సంతోషించారు. కానీ ఒక కుక్కను చూసి అది తనను చూసి అరిచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు వేసి కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ధర్మం అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపే ముగ్గు చూపే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని ద్రోణుడు భావించాడు. రాబోయే ప్రమాదాలను ముందే నివారించడానికి ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలు కాకుండా ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా లోక కళ్యాణం కొరకు ఏకలవ్యుని కుడి చేతి బ్రొటనవేలును ఇమ్మని అడిగాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రబత్తులు కల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక తన కుడి చేతి బొటనవేలును కోసి గురువు గారికి దక్షిణగా సమర్పించాడు. ఈ సంఘటన ఏకలవ్యుడి త్యాగం మరియు గురువు పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియపరుస్తుంది. చరిత్రలో నిలిచిపోయాడు. ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుని అభిప్రాయం. ద్రోణాచార్యులు అనుకున్నదే నిజమైంది. ధర్మం వైపు మొగ్గుకుండా అధర్మం వైపు వెళ్లాడు. తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణి స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు శిశుపాలుడికి మరియు రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకుడికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్మకుడు రుక్మిణి శిశుపాలుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు. అలా మరణించిన ఏకలవ్యుడు పునర్జన్మలో దృష్టద్యుమ్నునిగా పుట్టే వరాన్ని శ్రీకృష్ణుడు ఏకలవ్యుడికి ప్రసాదించాడనేది కథ కూడా ప్రచారంలో ఉంది. ఏకలవ్యుడి పాత్ర గురించి చెప్పిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తన బొటనవేలును కత్తిరించి గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి సమర్పించడంతో ముగుస్తుంది ఇతని కథ. ఇది అందరికీ తెలిసిన సాధారణ కథ. నన్నయ్య రాసిన మహాభారతం ఆది పర్వం పంచమాశ్వాసంలోని 231వ వచనం నుండి 245వ పద్యం దాకా ఏకలవ్యుడి కథ సాగింది. ఏకలవ్యుని కథనమును గూర్చి ఎన్నో పరిశోధనలు విశ్లేషణలు జరిగినా కొన్ని సంతృప్తికరమైన సమాధానాలు లభించవు. కానీ ఏకలవ్యుడి మరణం కృష్ణుని చేతిలో సంభవించింది అన్న వాస్తవంతో పాటు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవలసినవి చాలా
చాలా ఉన్నాయి. అసలు ఏకలవ్యుడు ఒక రాజు కొడుకు. ఏకలవ్యుడికి శత్రుఘ్నుడనే మరో పేరు కూడా ఉంది. మహాభారత కాలంలో కొడుకు పుట్టినప్పుడు అతని జాతకం బాగోలేకపోతే దుశ్శకునాలు కలిగితే అతన్ని కులభ్రష్టుడిగా భావించి అడవిలో వదిలిపెడతారు. దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా దుశ్శకునాలు కలిగాయి. అతన్ని కూడా కులభ్రష్టుడిగా భావించి అడవిలో వదిలివేయమని పెద్దలు చెప్పినట్లు నన్నయ్య భారతంలో ఉంది. అయితే లేకలేక కలిగిన సంతానం కావడం చేత పుత్రవాత్సల్యం చేత ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేకపోయాడు. శత్రుఘ్నుడిగా మరో పేరున్న ఏకలవ్యుడు అడవులలో బల్లుకాల మధ్య పెరిగి నిషాద జాతులలో చేరాడు. అతని తండ్రి దేవశ్రవుడు, వసుదేవుడికి మూడవ తమ్ముడు. హరివంశం ఏకలవ్యుడు నిషాదుడు. బోయవాడు అంటుంది వ్యాస భారతం. ఇతను ఎరుకుల కులవాడు అంటుంది కవేత్రి భారతం. తండ్రి నిషాద రాజైన హిరణ్యధన్వుడు అని వ్యాసుడంటే, ఎరుకరాజైన హిరణ్యధన్వుడిని నన్నయ్య చెబుతాడు. నిజానికి ఏకలవ్యుడు వేటగాళ్ల రాజు నిషద వ్యత్రజ హిరణ్య ధనస్సు చేత పెంచబడ్డాడని అర్థమవుతుంది. ఏకలవ్యుడు వృత్తాంతంలో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఈ సందేహాలన్నీ హరివంశంలో పరిష్కారమైనట్లు కొందరి అభిప్రాయం. ఆరుద్ర పరిశోధించి పేర్కొన్నట్లు ఏకలవ్యుడు కృష్ణుడు, పాండవులు రక్త సంబంధీకులు. యాదవరాజైన సూర్యుడికి స్వయాన మనవళ్ళు. ఇతడి భార్య మరీష. వీరికి 9 మంది కొడుకులు, 5 కూతుళ్లు పుట్టారు. అందులో ఏకలవ్యుడి తల్లి అయిన శృతదేవసురుడి రెండో కూతురు, 4వది కుంతి. అంటే వీరికి పుట్టిన ఏకలవ్యుడు పాండవులు అన్నదమ్ములన్నమాట. సురుడి మొదటి కొడుకు వసుదేవుడు, రెండవ వాడు దేశశ్రవుడు. మిగిలిన వారి పేర్లు అప్రస్తుతం. ఏకలవ్యుడు కృష్ణులది బావమరుదుల వరసన్నమాట. ఆరుద్ర తన వ్యాసపీఠంలోని ఏకలవ్యుని పుట్టు పూర్వత్రాలు అనే వ్యాసంలో పాండవులకు ఏకలవ్యుని మధ్య గల చుట్టరికాన్ని ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో ఏకలవ్యుడు పాల్గొన్నాడని పేర్కొని ధృవీకరించారు. ఏకలవ్యుని తండ్రి హిరణ్యధన్వుడు, కేకయ రాజు, తల్లి శృతదేవ. హరివంశం గ్రంథం ప్రకారం ఏకలవ్యుడు పాండవులకు రెండవ పెద్ద తల్లి కొడుకు, కృష్ణుడి రెండో మేనత్త కొడుకు, అనగా పాండవులకు వరుసగా సోదరుడు. ఏకలవ్యుడు కృష్ణుని వధించినట్లు మహాభారత కథనం. హరివంశం 6వ ఆశ్వాసం 34వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో ఒక చిన్న తప్పు దొర్లింది. దేవశ్రుతునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులలో పెరిగినట్లు అందులో చెప్పబడింది. దేవశ్రవుడు వసుదేవునికి తమ్ముడని చెప్పుకున్నాం ముందు. ఆ వరుసన కృష్ణుడు ఏకలవ్యుడికి అన్నదమ్ములవుతారు. ఒక శ్లోకంలో శృతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు చేరింది. చాలా మంది దీన్ని తప్పుగా గ్రహించలేక ఏకలవ్యుడు కూడా యాదవుడనే అభిప్రాయానికి వచ్చారు. దీన్ని ఆధారం చేసుకుని ఒక తెలుగు సినిమాలో ఏకలవ్యుడి చెల్లెల్ని కర్ణుడు పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు. ముందు పేర్కొన్న ప్రకారం అయితే ఏకలవ్యుడు కర్ణుడికి అక్క చెల్లెళ్ళ పిల్లలు కాబట్టి సినిమాలో చూపించింది అసంబద్ధం. కృష్ణుడు ఏకలవ్యుడు అన్నదమ్ముల పిల్లలని నమ్మి దానికి మరికొన్ని తప్పులు జోడించి వికీపీడియా వారు సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. మగధ సామ్రాజ్యాధిపతి అయిన జరాసంధుడి సైన్యాధిపతి తండ్రి వారసత్వాన్నే ఏకలవ్యుడు కొనసాగించాడు. ఏకలవ్యుడు కూడా మగధ దేశాధిపతి జరాసంధ చక్రవర్తి కొలువులో సేనాధిపతిగా పనిచేశాడు. ఏకలవ్యుడు బలరాముడితో గదాయుద్ధం చేసి చివరిలో ఒక దీవిని చేరి తలదాచుకున్నట్లు హరివంశ కథనం. ఏకలవ్యునికి 2 కుమారులున్నట్లు కూడా అర్థమవుతుంది. ఒక కుమారుడు కేతుమాన్. ఇతను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని భీముని చేతిలో మరణించాడు. మరొక కొడుకు ధర్మరాజు విడిచిన అశ్వమేధ యాగాశ్వాన్ని అనుసరిస్తూ వచ్చిన అర్జునుడిని ఎదిరించి పరాజితుడై అర్జునుడిని సేవిస్తాడు. అయితే ఇతని పేరు తెలియదు. తెలుగులో కూడా ఏకలవ్య నందనుండ అని మాత్రమే ఉంది. పుట్టుక కంటే పెంపకం ముఖ్యమని భావించే మహాభారత కాలంలో కర్ణుడు కూడా శూద్రుడే. అసలు ఆరుద్ర గారు తన వ్యాసపీఠంలోని ఒక వ్యాసంలో ఏమి చెప్పారో కూడా చూద్దాం. మహాభారతంలో అయ్యో పాపం అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకు, సాధారణ సాహితీ పరులకు తెలుగు భారతం ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆది పర్వం పంచమాశ్వాసంలో 15 గద్య పద్యాలలో నన్నయ్య గారు ఏకలవ్యుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒక్కడిని అందరికన్నా మిన్నగా చేయాలని, ఇంకొక అసమాన పరాక్రమశాలని ఆచార్యులు అంగవికులుగా చేయడం అనుచితం. అడిగి బ్రొటనవేలు కోసి ఇచ్చిన శిష్యులు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తరువాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆది పర్వంలో ఏకలవ్యుని కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గాని వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టుపుట్టు ఆనవాళ్లన్నీ ఓపికతో గాలించితే చేతి నిండా చిక్కుతాయి. నన్నయ్య గారు గాని తిక్కన గారు గాని వ్యాస భారతాన్ని యథామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం
కిలపర్వం, సంస్కృత భారతంలో మూల హరివసాన్ని జోడించి చదివితే ఏకలవ్యుని పుట్టు పూర్వత్రాలన్నీ పువ్వులాగా విచ్చుకుంటాయి. సంస్కృత హరివంశం చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణుడికి గాని ఏకలవ్యుడు పరాయివాడు కాదు, రక్త సంబంధువు. పాండవులు ఏకలవ్యుడికి పినతల్లి పెదతల్లి బిడ్డలు, కృష్ణుడు ఏకలవ్యుడు మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్య గారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికి కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ట పాండవులకు స్వయాన పినతల్లి కూతురు. ఉత్తర కుమారునికి పాండవులు మేనమామలు. యాదవ కులంలో అందక వంశశాఖ ఉంది. అందులో సూర్యుడను రాజుకు వసుదేవుడు మొదలైన 9 కొడుకులు 5 కుమార్తెలు ఉన్నారు. ముఖ్యమైన వారి పేర్లు పైన ఉదాహరించాను. వసుదేవుని ఈ 5 అక్క చెల్లెళ్ళు ఎవరెవరిని పెళ్లాడారో వాళ్ళ సంతానం పేర్లేమిటో కూడా హరివంశంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది. కేకయ్య రాజుకు శృతదేవకు పుట్టిన ఏకలవ్యుడు విషాదుడు ఎందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది. అదేమిటంటే దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని. దేవశ్రవుడు వసుదేవుని తమ్ములలో ఒకడు. శృతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటు చేసుకుంది. ఎర్రయ్య గారు ఆంధ్ర హరివంశంలో శృతదేవ కుంగేశ్వరుని వలన ఏకలవ్యుడు పుట్టి నిషాదులలోన పెరిగే అని ఈ శ్లోకాన్ని అనువదించారు. కేకేయ రాజు సుక్షత్రియుడు కానందువల్లనే నిషాదుడయ్యాడు. సంస్కృత భారతం విరాట పర్వం 16వ అధ్యయనంలో కేకేయ రాజుల ప్రసక్తి ఉంది. కీచకుని వివరాలను జయమేజయముడు చెప్పమంటే వంశంపాయుడు చెప్పాడు. క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టిన వాడిని సూతుడంటారు. ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రథకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూత వంశాలతో వైవాహిక సంబంధాలు ఉండేవి. అయినా సూతిని రాజశబ్దంలో వ్యవహరించరు. కానీ కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకేయుడు కూడా ఒకడు. ఇతను సూతులకు అధిపతి. క్షత్రియ స్త్రీకే పుట్టాడు. ఇతనికి 2 భార్యలు. పెద్ద భార్య మాలవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధమయ్యాడు. కేకేయుని 2వ భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ట అనే పేరుతో పెరిగింది. ఈమె విరుటుని 2వ భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయిన తరువాత విరుటుడు ఈమెను పెళ్లాడాడు. మూలంలోని ఈ శ్లోకాలను తిక్కన గారు తమ విరాట పర్వంలో తినకించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొక చోట చెప్పారు. ఉత్తర కుమారుడు సమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి ఏమన్ మహానుభావుల మేనల్లుండా అని చాటుకున్నట్టు రాశారు. విరాట పర్వం సుధేష్ట పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తెలుస్తుంది. హరివంశంలో ఏకలవ్యుడి విద్యాభ్యాసం ప్రసక్తి గాని గురుదక్షిణ సంగతి గాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని అంతరంగికులతో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధుర మీద 18 సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతి ముట్టడిలోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. ఇంతకీ ఏకలవ్యుడికి ద్రోణుడు విద్య నేర్పకపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్న భారతంలో అతడు నిషాదుడు కాబట్టి. అయితే నిషాదుడికి ఎందుకు నేర్పరాదు అన్నది వివరంగా లేదు. అనేక కారణాలు ఉండవచ్చు. ధనుర్విద్య అస్త్రాలు కేవలం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే విధించబడ్డవని కాబట్టి నిషాదులకు విద్య నేర్పడం ధర్మ సమ్మతమైన పని కాదు కాబట్టి ద్రోణుడు అతన్ని తిరస్కరించాడు. కానీ ఎప్పుడైతే అతను తనకు నిషేధించబడిన విలువిద్యలను తను అనుమతి లేకుండా అతను గురువుగా చెప్పుకుంటూ ప్రదర్శిస్తుంటే అతన్ని శిక్షించదలచి బొటనవేలు దక్షిణ అడిగాడు. బొటనవేలు ఇచ్చిన తరువాత మిగిలిన 4 వేళ్లతోటి బాణప్రయోగం కూడా నేర్పాడు. ద్రోణుడు పూనుకుంటే ఇంకా దారుణమైన శిక్ష వేసి ఉండవచ్చు, శాపం ఇచ్చి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. ఏకలవ్యుడి బొటనవేలు ఇవ్వమని అర్జునుడు తన గురువును అడగలేదు. తనకన్నా గొప్ప విలుకాడి నేల తయారు చేశారు అని మాత్రమే అడగగలిగాడు. ఏకలవ్యుడి పూర్వాపరాలు తెలిసిన ద్రోణుడు తనకు తగిన విధంగా ప్రవర్తించాడు. హిరణ్యధన్యుడు జరాసంధ పక్షరాజు కావడం కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చు. అప్పటికింకా అర్జునుడు అభ్యాసం పూర్తి కాలేదు. తరువాత రోజుల్లో అర్జునుడు మరిన్ని విద్యలు నేర్చి జగదేక వీరుడిగా బాసిల్లాడు. ఎవరిది కాదు, ఆ ముగ్గురు వారి వారి ధర్మాన్ని ఆచరించారు. చాలా మంది ద్రోణాచార్యుడు తప్పు అంటారు. కానీ ఏకలవ్యుడు ఎప్పుడూ కూడా తన గురువైన ద్రోణాచార్యుని నిందించలేదు. గురుదక్షిణగా ఆచార్యుడు ఏకలవ్యుడిని కుడి చేతి బొటనవేలును ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు. బొటనవేలు ఎప్పుడైతే ఇచ్చాడో అప్పటి నుండి తాను ద్రోణుని శిష్యునిగా గుర్తింపు పొందాడు. తాను ఎన్నడూ అర్జునుని చూసి ఈర్ష్యపడలేదు. తన బొటనవేలు లేదని ఎన్నడూ
ఎవరితోనూ చెప్పుకుని బాధపడలేదు. మహాభారతంలో లేదు కూడా. అది ఆనాటి గురు శిష్య సంబంధం. ఆనాటి యుగధర్మం ప్రకారం ఎవరి పని వారు చేశారు. అదే విధంగా అర్జునుడు కూడా తన బాధ్యతా పరిధి ఎరిగి ప్రవర్తించాడు. ఏకలవ్యునికి ద్రోణాచార్యుడు శిష్య పరంపరకు ప్రతీకగా ఉంటూ అర్జునునితో సమంగా చరిత్రలో నిలుస్తావు అని వరమిచ్చినప్పుడు అర్జునుడు ఏకలవ్యునికి లభించిన గౌరవాన్ని చూసి ఈర్ష్యపడలేదు, గురువును నిందించలేదు. అది వీరత్వం అంటే. కావున ముగ్గురు వారి వారి ధర్మాన్ని కాలానుగుణంగా ఆచరించారు. అందుకే ముగ్గురు ఈ రోజు కూడా చిరస్మరణీయులయ్యారు. ఆచార్యుడు అంటే ద్రోణుడే, శిష్యుడు అంటే ఏకలవ్యుడే, వీరుడు అంటే అర్జునుడే. ఇదండి ఏకలవ్యుడి పూర్తి చరిత్ర. మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు. మీరు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ అనేది మరికొంతమందికి చూపిస్తుంది. అప్పుడే మా వీడియోస్ కి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ధన్యవాదాలు.